చెప్పట్లేదేమో అసలు ప్రొడ్యూసర్ గారు చెప్పకపోతే. అందరికీ నమస్తే అండి. నా పేరు మాధురి. ఇంతకంటే గట్టిగా నాకు వాయిస్ ఉంది. కోపం తెచ్చుకొచ్చేస్తుంది వాయిస్. నేను ఇక్కడ ఇంతమందితో వర్క్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు నేను ఇక్కడ ఇంతమంది ముందు ఇలా రావడానికి కారణము ఒకరున్నారు, చైతన్య. ఫస్ట్ నాకు కాల్ చేసి, అక్క మన దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది చేసావా అంటే ఓకే చైతన్య అని చెప్పాను. కానీ అక్కడ వెళ్ళాక ఒక చిన్న హీరోయిన్ గారు ఈవిడ గురించి చాలా చెప్పాలి. కానీ ఈవిడని చూసి నేను కూడా నేర్చుకున్నాను. ఏది చెప్తే అది వెంటనే చెప్పేస్తుంది. ఏడవాలంటే ఏడుస్తుంది, నవ్వమంటే నవ్వుతుంది. డైలాగ్ ఏదైనా సరే సింగిల్ టేక్లు చెప్పేస్తుంది. బంగారు తల్లి. నిద్ర కూడా రాదు. చిన్నపిల్లలు కొందరైతే నిజంగానే నేను ఏరే షూట్లు అట్లా చూస్తుంటాను. డైలాగ్ చెప్పమంటే ఏడుస్తారు, నిద్ర వస్తుంది అంటారు. అర్ధరాత్రి 2-3 దాకైనా మేల్కొని ఉంటుంది. కానీ చాలా దేవుడు మంచి వరమైన కూతురిని మన చైతన్యకి ఇచ్చాడు. చాలా అదృష్టవంతుడు. మన ఈ అమ్ము తల్లి చిన్న స్క్రీన్లో కాకుండా పెద్ద స్క్రీన్లో చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే వీళ్ళు ఇంకా మంచిగా చేసి మంచి నేమ్ తెచ్చుకుంటారు. అలానే నేను అమృత నిలయంలో ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నాకు నేను పిన్నిని అవుతాయి మాకు. అందులో చాలా చక్కగా చేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చైతన్యకి, మన వాసు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఉందంటున్నారు. ఉంది, కంటిన్యూ చేస్తే ఇంకా హ్యాపీ నేను. ఎందుకంటే ఈమెతో నటించాలని నాకు ఇంకా చాలా చాలా కోరికగా ఉంది. ఎందుకంటే చిన్న తల్లి కదా, బాగా చేస్తుంది. ఈమెతో కూడా మాకు కూడా కొంచెం పేరు వస్తుందని ఆశ. అలానే శివపార్వతమ్మ గారు అందులో అమృత నిలయంలో మేనత్త క్యారెక్టర్. కొడతారేమో అనుకున్నాను. అంటే క్యారెక్టర్లో అంటే అమ్మ కళ్ళు ముందే పెద్దగుంటాయి, ఇలా ఉరిమి చూస్తారనమాట నన్ను ఒక సీన్లో. అయ్యో బాబోయ్ భయం వేసింది నాకు. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు కదా మేడం గారు, అట్లా అనమాట. ఇంకందుకు మించి ఏం లేదు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున థ్యాంక్ యూ సో మచ్.